మాయలబెప్పుడు స్వామియప్ప శరణమప్ప నీరు రక్ష మాలు వేసి కన్నులు వేసి శ్రమను పెట్టి అన్ని నడిచి అయ్యప్ప దేశీయులట దేశీయులట ముగ్గురన్న తమ్ములట ముగ్గురన్న తమ్ములట చల్లని తల్లి నవ్వుల తల్లి జయ శక్తి దుఃఖాది కట్టు కళ్ళల్లో కాలికి మొత్తం స్వామి శరణం శరణం పునయ్యప్ప స్వామి శరణం శరణం పునయ్యప్ప స్వామి శరణం శరణం కారెలు కూరలు నీకేనమ్మా కారెలు స్వామి శరణం శరణ పునయ్యప్ప స్వామి కర్పూరహారతి నీకే స్వామి స్వీకరించరావా అయ్యప్ప దేవా స్వీకరించరావా అయ్యప్ప వ్యవసాయం చేయడం జరిగింది. అలాగే కొత్తగా చంద్రశేఖర్ గారు 60,000 రూపాయల వ్యవసాయం ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే మాలిపూర్ సౌకర్యాలు కుటుంబ సభ్యుల తరఫున మా చిన్నగారు కుట్రపడారు మన కావాల్సినటువంటి పాలు జాతర గ్లాస్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా అబ్బాయి మనోజ్ స్వామి మన కొండల గురుస్వామి గారికి చిరు సత్కారం. మరి ఆ రకంగా చెప్పుకోవడం అన్నది చాలా గర్వించదగ్గగాను. మరి గురుస్వామి అంటే మరి కొండల గురుస్వామి స్ఫూర్తిగా తీసుకుని మరి అటువంటి వారిని మనకు తెలియని విషయాలను అడిగి అటువంటి వారు అడుగుదలలో నడవడం కూడా మరి స్వాములందరూ కూడా ఎంతో మంచిదని సంతోషంగా చెప్పి తెలియజేస్తూ మరి స్వామికి చిరు సత్కారం. ముందు ముందు మరింత కార్యక్రమాల్లో పడిన అవకాశం భవిష్యత్తు మరింత మంచి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే స్వాములందరూ పూర్తిగా ఆరగించారు.
భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాన ప్రభువే అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ స్వామి శరణమయ్యప్ప. రామపల్లి ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాల నుండి అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు, అలాగే మన కొట్టు మధు గారు, కొట్టు మనోజ్ గారి ఆధ్వర్యంలో ఈ భిక్షా కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి భిక్షా కార్యక్రమాలు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నగరంలో ఇలా జరగడం మన నగరానికి చాలా మంచిది. అలాగే ఇలాంటివి చేయటం ప్రజలకి, నగరానికి మంచి జరుగుద్దని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామకోటి స్వామి శరణమయ్యప్ప రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజ ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవంలో 21వ రోజు ఈరోజు భిక్షా కార్యక్రమం. మరి దాతలు, ధర్మకర్తల సహాయ సహకారాలతోటి మరి భిక్షా కార్యక్రమం నిర్విఘ్నంగా మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చాలా దాతల సహకారం ఉన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఏ ఒక్కళ్ళు చేసేది కాదు, ఒక మనిషితో అయ్యేది కాదు ఇది. అలాగే మా కమిటీ సభ్యులే కానివ్వండి, మరి దాతలే కానివ్వండి, ఎంతో చేయూతను బట్టి మరి రోజు వందలాది మంది స్వాములకి ఇక్కడ భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే మరి ఈ రామకోటి ప్రాంగణంలో ఎవరైతే భిక్ష పెట్టారో, ఇక్కడ ఎవరైతే భిక్షా ప్రదాతలు వ్యవహరించి వారు ఈ భిక్ష పెడుతున్నారో వారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పని వారందరూ వచ్చి చెప్పడంతో మాకు చాలా ఆనందదాయంగా ఉంటుంది. అలాగే కొంతమంది మాకు వివాహం జరగాలని చెప్పని ఆశీర్వదించడానికి కోరటం, అలాగే కొంతమంది మాకు సంతానం కలిగడానికి ఆశీర్వచనం చెప్పించడానికి కోరటం, మరి అలాగే కొంతమంది మాకు ఉద్యోగం రావాలని ఆశీర్వదించండి అని చెప్పని కోరటం, ఇలా కోరిన కోరిక ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి స్వామి ఈ కోరికతో భిక్ష పెట్టాము, మా కోరిక నెరవేరిందని చెప్పడంతో మరి అయ్యప్ప స్వామి అనుగ్రహ ఆశీస్సులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికి కూడా మరి అర్థమయ్యి ఉంటుంది. అలాగే అయ్యప్ప స్వామిని ఎవరైతే నమ్ముకుంటారో వారిని అందరూ ఎక్కిస్తారన్నదానికి మరి ఇదే నిదర్శనం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. RR Pet, Eluru.